ఇది రోడ్ సేఫ్టీ వీక్ మంత్ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ సీఎం, తర్వాత మా డీజీ గారు సుధీరెడ్డి సార్, డీజీ గారు తెలంగాణ స్టేట్, తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనర్ ఐపీఎస్ గారు, తర్వాత జోయల్ డేవిస్ జాయింట్ సిపి ట్రాఫిక్ హైదరాబాద్ సిటీ, తర్వాత రాహుల్ రెడ్డి గారు మా డీసీపీ గోల్కొండ జోన్ అండ్ ఇది జూబ్లీ హిల్స్ జోన్. వారి యొక్క ఉత్తర్వు ప్రకారము ఈ రోడ్ సేఫ్టీ అనే ప్రోగ్రామ్ని ఈ మంత్ అంతా మేము అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. స్కూల్స్లో, కాలేజెస్లో, జంక్షన్స్లో, ఇంపార్టెంట్ ప్లేసెస్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. మీ ద్వారా మేము అప్పీల్ చేసేది ఏంటంటే అందరి పబ్లిక్కి రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రాఫిక్ గురించి అవగాహన ఉండాలా. తర్వాత మెయిన్ ఏంటంటే రోడ్లో అందరూ అంటే ట్రాఫిక్ అవేర్నెస్ అంటే తెలిసి ఉండి నియమ నిబంధనలు తెలిసి ఉన్న వాళ్ళకి నియమ నిబంధనలు తెలియని వాళ్ళతోటి చాలా ప్రాబ్లం జరుగుతూ ఉంది. అంటే పర్ డే 800 యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇండియాలో ఒక 1,62,000 చనిపోయారు. యాక్సిడెంట్స్ మటు 5 lakhs వరకు యాక్సిడెంట్స్ అయినాయి. తర్వాత చనిపోవడం కాక శతఘాతులు అవుతూ ఉన్నారు. లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. తల అనేది ఒకటే ఉంటుంది, 2 తలలు ఉండవు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి దాని గురించి మేము హెల్మెట్ పెట్టుకోమని చెప్తా ఉన్నాము. అంటే పిలియన్ రైడర్ పెట్టుకోవాలి, నడిపించే వ్యక్తి పెట్టుకోవాలా. తర్వాత ఈ ఆటోస్లో కూడా చాలా మంది పిల్లల్ని పంపించడం జరుగుతుంది. 10 మంది పోతా ఉన్నారు. యాక్చువల్గా ఆటోలో 3 persons 4 పోవాలా, కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ 7 members 8 members పోతా ఉన్నారు. మేము వాళ్ళ మీద కూడా మేము కేసెస్ రాస్తా ఉన్నాము. తర్వాత 4 wheelers ఉన్న వ్యక్తులు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలా, సీట్ బెల్ట్ ధరించి నడిపియాలా. వాళ్ళు కాదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ అనేది ప్రధానంగా 3 రకాలుగా జరుగుతూ ఉంది. ఒకటి ఏంటంటే మానవ తప్పిదనము. అంటే ఈ మానవ తప్పిదనంలో ఏం జరుగుతుందంటే వాళ్లకు యాంగ్రీ కోపంతో ఉన్నటువంటి సిచ్యువేషన్లో, తర్వాత అహము ఏమవుతుందిలే నాకేమి కాదు అనేది ఒకటి అహంతో, తర్వాత ర్యాష్గా పోవడం అంటే ఫాస్ట్గా పోవడము, కంట్రోల్ లేకుండా చాలా స్పీడ్గా పోవడము. తర్వాత సెల్ ఫోన్ చాలా మటుకు ఈ మధ్యన చాలా సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా అవుతున్నది. సెల్ ఫోన్తో చాలా నడిపిస్తూ వాళ్ళు కూడా ప్రమాదానికి గురవుతున్నారు. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. అది డ్రంక్ అండ్ డ్రైవ్తో నడపడం వల్ల వాళ్ళ కుటుంబానికి నష్టము, ఇతర కుటుంబాలకు నష్టము. తర్వాత రాంగ్ సైడ్ పోవడము అదొక కారణము. తర్వాత సడన్ పోతూ ప్రాపర్గా ఇండికేటర్ ఇవ్వకుండా సడన్గా లేన్ చేంజ్ చేయడం వల్ల జరుగుతూ ఉంది. తర్వాత వాళ్ళ వెహికల్స్ డేంజరస్గా పార్కింగ్ చేయడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత వెహికల్లో వాళ్ళు పార్క్ చేసినప్పుడు డోర్ అనేది సరిగా రోడ్డు పైన పార్క్ చేస్తూ ఉంటారు. అక్కడ పార్క్ చేయని ప్లేస్లో ఆపుతారు. ఆపినప్పుడు సడన్గా తీసేటప్పుడు డోర్ అవుతారు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తీసినప్పుడు కూడా యాక్సిడెంట్ అంటే డోర్ తగిలి యాక్సిడెంట్ అయిన సందర్భాల్లో చనిపోయిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. దురదృష్టకరంగా ఏంటంటే కొన్ని అపార్ట్మెంట్స్లలో, కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళ పేరెంట్సే అంటే వాళ్ళ పిల్లల మృతికి వాళ్ళే కారకులయ్యారు. రివర్స్ తీసేటప్పుడు చూసుకోవాలన్నమాట. రివర్స్ తీసేటప్పుడు కూడా చూసుకోవాలా. తర్వాత రోడ్డు గుంటలు ఉన్న దగ్గర చూసుకొని నడిపియాలా. దాంట్లో ఒకటి మ్యాండేటరీ ఉంటుంది, సిగ్నల్స్ మ్యాండేటరీ, తర్వాత కంపల్సరీ, తర్వాత అటువంటి ఉంటుంది. తర్వాత సైనేజెస్ ఉంటాయి అన్నమాట. అవి చూసుకొని నడిపియాలా. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. అందుకే ఈ ప్రోగ్రాం పేరు అరైవ్ అలైవ్ పెట్టారంటే ప్రాణంతో సురక్షితంగా చేరుకోవాలి. ఎందుకంటే భవిష్యత్ అనేది మనకు రేపటి ఉదయం చూడాలి అంటే మనం ప్రాణంతో ఉండాలి. కాబట్టి ఒక ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఒక మంచిగా లీడర్ కావాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే ప్రాణంతో ఉన్నప్పుడు సాధ్యమవుతాయి. కాబట్టి రోడ్డు పైన నడవడం కూడా ఎప్పుడు నడిచే వాళ్ళకి కూడా విజ్ఞప్తి ఏదంటే ఎవరైతే రోడ్డు పైన నడుస్తుంటారో ఎప్పుడు కూడా రోడ్డుకి ఆపోజిట్ డైరెక్షన్ నడవాలా. ఎక్కడైతే జీబ్రా క్రాసింగ్ ఉంటుందో అక్కడ లేన్ క్రాస్ చేయాలి, అక్కడనే మీరు క్రాస్ అవ్వాలా. క్రాస్ లైన్ దగ్గర సిగ్నల్స్ దగ్గర మా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారు, మా ట్రాఫిక్ వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళ అసిస్టెన్స్ తీసుకొని క్రాస్ కావాలా. ఇక్కడ అందరు క్షేమంగా ఉండాలి. రోడ్డు పైన అందరు క్షేమంగా రావడము, ఇంటికి గమ్యానికి క్షేమంగా చేరుకోవడం జరగాల. అందుకే చెప్తా ఉంటాం, ఇంట్లో నుంచి ఎట్లయిపోయిందంటే పరిస్థితి, ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని నా పిల్లోడు సురక్షితంగా వస్తాడా లేదా అనేది వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. రోడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యమైనది మనం ప్రాణం ఉంటేనే మిగతా ఏవైనా చేయగలుగుతాము. కాబట్టి రోడ్ అనేది అక్కడ వెహికల్స్ ఉంటాయి, సైకిల్స్ ఉంటాయి, పెడెస్ట్రియన్స్, జంతువులు కూడా పోతూ ఉంటాయి. అందుకే ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, ప్రొటెక్ట్ అండ్ అదర్స్ అనేది ఒక స్లోగన్ అనమాట.
అరైవ్ సేఫ్లీ, స్టార్ట్ ఎర్లీ, రీచ్ సేఫ్లీ. అందరు హరీబరీగా, అంటే అబ్సెంట్ ఆఫ్ మైండ్ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. మైండ్ అనేది కూల్గా ఉండాలా, పీస్ఫుల్గా ఉండాలా. టెన్షన్ లీడ్స్ టు యాక్సిడెంట్స్. యాంగర్ ఉంటే కూడా లీడ్స్ టు యాక్సిడెంట్స్. కూల్గా ఉండాలా, టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ అండ్ కోఆపరేట్ ది ట్రాఫిక్ పోలీస్. అండ్ ట్రాఫిక్ పోలీస్ ఈజ్ ఆల్వేస్ ఫర్ పబ్లిక్ అండి, ఫర్ ద సేఫ్టీ. థ్యాంక్ యూ అండి.